కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ జపం నడుస్తోంది. కలెక్టర్ సదస్సులోనూ మంత్రి లోకేష్ ప్రస్తావన నడుస్తోంది. కేంద్ర లేబర్ రిఫార్మ్స్ త్వరగా ఇంప్లిమెంట్ కావాలంటే మంత్రి లోకేష్ తో మాట్లాడాలని అధికారులకు మోదీ సలహా ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. గతంలోనూ చూసుకుంటే లోకేష్ ను ఆకాశానికి ఎత్తేశారు చంద్రబాబు. తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనే అంటూ అన్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ లోకేష్ పెత్తనం పెరిగిపోయింది. ప్రభుత్వంలో లోకేష్ పెత్తనం పెరగడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ ఇటు కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు జగన్ మరియు కేటీఆర్ పెత్తనంపై విమర్శలు చేశారు టీడీపీ నేతలు. ఇప్పుడు లోకేష్ ను సమర్థిస్తుండడంపై సెటైర్లు వస్తున్నాయి. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఇటీవల లేబర్ రిఫార్మ్స్, కేంద్రం లేబర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రధానమంత్రి గారు వాళ్ళ లేబర్ మినిస్ట్రీకి ఎవరిని అడిగినా ముందు వెనక ఉంటారు. నీకు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వెళ్ళండి, లోకేష్తో మాట్లాడండి, ఇట్ విల్ బి డన్ అంటే తీసుకొచ్చి అవి కూడా కంప్లీట్ చేశాం. అంటే ఒక నమ్మకం, ఒక ట్రస్ట్, ఇది మనం చేయగలుగుతామన్న నమ్మకం. ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరీ సర్వీసెస్, అది ప్రపంచం మొత్తం, నేను నిన్నే చెప్పాను మీ అందరికీ, రేపు రాబోయే రోజుల్లో ఆల్ స్టేట్స్ మన దగ్గరికి వచ్చి చూడాలి. రెండోది, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన గురించి మాట్లాడుకోవాలి. ఇంత షార్ట్ టైంలో ఇవన్నీ ఎట్లా చేయగలిగారు అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరీ సర్వీసెస్ కింద మనం పెట్టుకుంటున్నాం. దానికి ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇటు చూసుకుంటే మరి కూటమి ప్రభుత్వంలో ప్రతి కీలక నిర్ణయం కూడా ఇటు నారా లోకేష్ కేంద్రంగా మారుతుంది అంటూ కూడా అనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? ప్రస్తుతం గత కొన్నాళ్ళుగా కూడా దీనికి సంబంధించి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా లోకేష్ ప్రతి శాఖపై కూడా లోకేష్ పెత్తనం నడుస్తుంది. ప్రతి శాఖలో కూడా లోకేష్ చెప్పిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే హోంశాఖ నుంచి అదే ప్రతి శాఖలో కూడా ఇదే జరుగుతుంది అనే విమర్శలు అయితే ఎక్కువగా వినిపించాయి. అయితే దీనికి సంబంధించి కొంత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారంటే కొంత ప్రచారం కూడా జరిగింది. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉన్నప్పటికీ కూడా లోకేష్ ప్రాధాన్యత అయితే ప్రభుత్వంలో పెరుగుతోంది అనే మాట అయితే వాస్తవం. అంటే సాధారణంగా ఈ రాజకీయాల్లో కానీ ప్రభుత్వాల్లో కానీ వారసులకు సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు నాయకులు అనే భావనలో నాయకులు కూడా ఉండటంతో వాళ్ళకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానితో లోకేష్ అంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండటం, అలాగే చంద్రబాబు నాయుడు కుమారుడు కావడంతో ఆయన యువగళం పాదయాత్ర కూడా ఆయన అప్పట్లో చేయడం జరిగింది. ఆ యువగళం పాదయాత్ర అప్పుడు సీట్ల గురించి కానీ అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి, అంటే ఆ భవిష్యత్తులో అమలు చేసే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ లేదా ఉద్యోగ నియామకాలకు సంబంధించి, అంటే మెగా డిఎస్సికి సంబంధించి కానీ లేదంటే కానిస్టేబుల్ నియామకాల అంశం గురించి కానీ ఇవన్నీ కూడా కొన్ని హామీలు ఇస్తూ వచ్చారు. అది వాస్తవానికి హోంశాఖకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అది లోకేష్ హామీ ఇచ్చారు కాబట్టి టీడీపీ కీలక నేతగా దాన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే విద్యాశాఖకు సంబంధించి తన సొంత శాఖలో విద్యాశాఖలో టీచర్ల భర్తీ అంశం కూడా లోకేష్ జోక్యం చేసుకున్నారు. అంటే లోకేష్ ఆధ్వర్యంలోనే అదంతా జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంత ఇటు రాజకీయంగా కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే వారసత్వానికి సంబంధించి, అంటే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని, లేదంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ని టీడీపీ నేతలు విమర్శించినప్పుడు ఇలా లోకేష్ కి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది కూడా కొంత ఉన్నటువంటి ప్రశ్న. అయితే మరి దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారంటూ కూడా కొంత ప్రశ్నలు అయితే వినపడుతూ వస్తున్నాయి. అయితే రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కొంత సహజం అయినప్పటికీ కూడా అంటే మితిమీరిన జోక్యం అనేది ఎక్కడ కూడా సమర్థించడానికి సరిపోదు. ఎందుకంటే అనవసరంగా అది విమర్శలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు ఎవరైనా సరే, ఇప్పుడు లోకేష్ అయినా లేదంటే మరొకరు జోక్యం చేసుకున్నప్పటికీ కూడా ఇటువంటి అంశాలకు సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండి, అంటే చేసేది సైలెంట్ గా చేయాలనేది కూడా కొంతమంది సలహా ఇస్తూ ఉంటారు. కాకపోతే ఇది క్రమంగా విమర్శలకైతే దారితీస్తుంది. అలాగే శాఖల్లో ఉన్నటువంటి పట్టు, సాధారణంగా హోంశాఖకు సంబంధించి కానీ ఇతర శాఖలకు సంబంధించి కానీ, అంటే పరిశ్రమల శాఖకు సంబంధించి కానీ లోకేష్ పూర్తి స్థాయిలో జోక్యం ప్రదర్శిస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి ఆరోపణ.
రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రతి అంశంలోనూ కీలక పాత్ర ఇవ్వడం, ఇటు ఆకాశానికి ఎత్తేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఏమైనా సీఎం పదవికి ఇలా రెడీ చేసే అవకాశాలు అంటే ఇప్పుడు ఈ సూచనలు అంటారా ఇవి? ఖచ్చితంగా చంద్రబాబు ఇప్పుడు మరొకరిని ముఖ్యమంత్రిగా చేయడానికి, టీడీపీ నుంచి మరొకరిని ముఖ్యమంత్రిగా చేయడానికి చంద్రబాబు సంసిద్ధంగా ఉండరు. ఎందుకంటే తన వారసుడు ఉన్నప్పుడు తనకున్నటువంటి లిమిటేషన్స్ లో తాను తన కొడుకును ప్రమోట్ చేసుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఎన్నికల ప్రచారంలో కానీ యువగళం పాదయాత్ర కానీ 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ ఇవన్నీ కూడా కొంత లోకేష్ తనను తాను మార్చుకుంటూ రావటం, దానికి సంబంధించి కొంత పత్రికల్లో టీడీపీ అనుకూల మీడియాలో లోకేష్ గురించి కొంత హైప్ ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇక టీడీపీ కార్యకర్తలు కూడా ప్రభుత్వ పథకాలు ఏది అమలు చేసినా సరే దానికి సంబంధించి లేదంటే టీడీపీ మంత్రులు ఏ పని చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి లోకేష్ మద్దతుని మేము చేయగలిగాము అంటూ కూడా కొంత మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే లోకేష్ సమర్థవంతమైన నాయకుడు అనేది చంద్రబాబు ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అది తల్లికి వందనం కార్యక్రమం అయినా సరే, లేదంటే ఈ లేబర్ రిఫార్మ్స్ కి సంబంధించి ప్రధానమంత్రి చెప్పారు అనే అంశానికి సంబంధించి అయినా సరే, అంటే ఇవన్నీ కూడా అంటే అవి జరిగాయా జరగలేదా అనే సంగతి పక్కన పెడితే దీనికి సంబంధించి ఆలోచన మొత్తం కూడా అంటే లోకేష్ ని ప్రమోట్ చేసుకోవడానికి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. భవిష్యత్తులో లోకేష్ ఎలా ఉండబోతున్నారు, ఆయన వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది అంటే సాధారణంగా లోకేష్ ప్రస్తుతానికి కనపడలేదు. సాఫ్ట్ మనస్తత్వమే ఆయన కొంత వివాద రహితుడిగానే ఉంటున్నారు. అంటే సీనియర్ నాయకులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ నేతలు చెప్తున్నప్పటికీ ఎక్కడో చోటైతే కొంత ఇబ్బందులు అయితే ఉంటూ ఉంటాయి. మరి వీటిని లోకేష్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు, ఏ విధంగా పరిష్కరించుకోగలుగుతారు అనేది చూడాలి. రైట్, మరి ఇప్పుడు గతంలో చూసుకున్నా ఇక్కడ వైఎస్ఆర్ అటు కేసీఆర్ కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇటు జగన్ మరి కేటీఆర్ పెత్తనంపై అయితే టీడీపీ విమర్శలు అయితే చేసింది. మరి ఇప్పుడు అదే మోడల్ నడుస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మరి దీనిపైన టీడీపీ ఏమంటుంది? అంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ హత్యలకు సంబంధించి ఫ్యాక్షన్ హత్యలకు సంబంధించి కానీ లేదంటే ఎక్కడేది జరిగినా సరే అది జగన్ కు ఆపాదించడం, జగన్ గురించి విమర్శలు చేయడం అన్ని కూడా సహజంగా జరుగుతూ వచ్చాయి. అయితే దీనికి సంబంధించి అంటే ఈ ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా అప్పట్లో జగన్ జోక్యం చేసుకునేవారు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కానీ, లేదంటే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కానీ, లేదంటే అప్పుడు ఉన్నటువంటి ఇతర శాఖల మంత్రులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా జగన్ జోక్యం చేసుకునేవారు అనే విమర్శలు టీడీపీ నేతలు పదే చేస్తూ ఉండేవారు. అప్పట్లో జగన్ ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ కూడా దీనికి సంబంధించి విమర్శలు వచ్చాయి. అలాగే కేటీఆర్ కి సంబంధించి కూడా 2014 నుంచి 2023 వరకు ఇదే తరహా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే కేటీఆర్ అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు లోకేష్ ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి అక్కడ అంటే ఇవన్నీ కూడా అంటే తమ గురించి తాము అంటే భవిష్యత్తులో తమను లోకేష్ ను తాము నాయకులుగా ప్రమోట్ చేసుకునే క్రమంలో అంటే లోకేష్ ను కూడా మేము సపోర్ట్ చేయాలి, అప్పుడు కూడా ఇవే తరహా విమర్శలు వస్తాయన్న ఆలోచన లేకుండా ఈ వారసత్వం గురించి కొంత టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ కొంత విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అంటే దీనికి సంబంధించి భవిష్యత్తులో ఏదైనా విమర్శలు వచ్చి శాఖపరంగా ఏదైనా సమస్యలు వస్తే దానికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారు, ప్రభుత్వ పరంగా రాజకీయంగా వస్తే విమర్శలు ఎలా వచ్చినప్పుడు ఏ విధంగా వీళ్ళ స్పందన ఉంటుంది, ఏ విధంగా సమర్థించుకోగలుగుతారు, తప్పులు జరిగినప్పుడు ఏ విధంగా సమర్థించుకోగలుగుతారు అనేది చూడాలి. రైట్, మరి ఇటీవలే చూసుకున్నా కూడా ఇండిగో వ్యవహారంలో లోకేష్ జోక్యం చేసుకున్నప్పుడు అదొక వివాదంగా మారిందనే చెప్పాలి. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి జోక్యం చేసుకుంటే మరి అది సబబు అంటారా? వాస్తవానికి ఇప్పుడు ఈ ఏదైతే ఇండిగో వ్యవహారంలో లోకేష్ జోక్యం చేసుకున్నారా చేసుకోలేదా అనే అంశం పక్కన పెడితే దానికి సంబంధించి దీపక్ రెడ్డి ఏదైతే రిపబ్లిక్ టీవీ ఛానల్లో మాట్లాడుతూ అవగాహన రాహిత్యంగా చేసినటువంటి విమర్శలు లోకేష్ కి టీడీపీకి తలనొప్పిగా మారి అసలు ఆ వ్యవహారం మొత్తం కూడా ఒకసారిగా టీడీపీ వైపు తిరిగింది. అది ఇండిగో సమస్య కేంద్ర ప్రభుత్వాన్ని అయినప్పటికీ కూడా అది ఒకసారిగా విమానం గురించి సైకిల్ మీద పడ్డట్టు ఇదే జరిగింది. కాబట్టి అంటే ఈ కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం కానీ ఇటువంటి అంశాలు అంటే మరి నరేంద్ర మోడీ చెప్పారో లేదో తెలియదు కానీ ఇవన్నీ కూడా కొంత వివాదాలకు దారితీసే అంశాలు అన్నమాట. కాబట్టి వీటి విషయాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి అంటే లోకేష్ కూడా ఇప్పుడు ఇండిగో వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా లోకేష్ పరిష్కరించారు, లోకేష్ ఏదో చేశారు అంటూ కూడా పోస్టులు పెడతారు. ఇవన్నీ కూడా అనవసరంగా అంటే జరిగిన దాన్ని లేదంటే లోకేష్ ని ప్రమోట్ చేసే క్రమంలో జరుగుతున్నటువంటి ప్రాథమిక తప్పులా లేదంటే మరేదైనా అనేది అయితే చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ జపం చేస్తున్నారు. కలెక్టర్ సదస్సులోనూ మంత్రి లోకేష్ ప్రస్తావన ఉంది. కేంద్ర లేబర్ రిఫార్మ్స్ త్వరగా ఇంప్లిమెంట్ కావాలంటే మంత్రి లోకేష్తో మాట్లాడాలని అధికారులకు మోదీ తెలిపినట్టు చంద్రబాబు తెలిపారు. గతంలోనూ లోకేష్ను ఆకాశానికి ఎత్తేశారు చంద్రబాబు. తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనే అంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కూడా లోకేష్ పెత్తనం పెరిగిపోయింది. ప్రభుత్వంలో లోకేష్ పెత్తనం పెరగడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో చూసుకుంటే వైఎస్ఆర్ మరియు
కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు జగన్ మరియు కేటీఆర్ పెత్తనంపై విమర్శలు చేసింది టీడీపీ నేతలు. మరి ఇప్పుడు లోకేష్ ను సమర్థిస్తుండడంపై సెటైర్లు అయితే వినిపిస్తున్నాయి. సర్వీసెస్ కింద మనం పెట్టుకుంటున్నాం. దానికి ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఇటీవల లేబర్ రిఫార్మ్స్, కేంద్రం లేబర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రధానమంత్రి గారు వాళ్ళ లేబర్ మినిస్ట్రీకి ఎవరిని అడిగినా ముందు వెనక ఉంటారు. నీకు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వెళ్ళండి, లోకేష్తో మాట్లాడండి, ఇట్ విల్ బి డన్ అంటే తీసుకొచ్చి అవి కూడా కంప్లీట్ చేశాం. అంటే ఒక నమ్మకం, ఒక ట్రస్ట్, ఇది మనం చేయగలుగుతామన్న నమ్మకం. ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరీ సర్వీసెస్, అది ప్రపంచం మొత్తం, నేను నిన్నే చెప్పాను మీ అందరికీ, రేపు రాబోయే రోజుల్లో ఆల్ స్టేట్స్ మన దగ్గరికి వచ్చి చూడాలి. రెండోది, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన గురించి మాట్లాడుకోవాలి. ఇంత షార్ట్ టైంలో ఇవన్నీ ఎట్లా చేయగలిగారు అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరీ సర్వీసెస్ కింద మనం పెట్టుకుంటున్నాం. దానికి